రాలేకపోయిండు. రైతు పేరు వచ్చేసి ఆశన్న గారు, ఆయన రాలేకపోయిండు. వచ్చి నేను చూసిన తర్వాత విజిట్ చేసి ఏముంది మరి ఏం లేదు అని చెప్పడం జరుగుతుంది. ఆయన వాడిన మందులు కూడా ఏం వాడిండు, నేను రాసిచ్చిన ఏం ఉంటే నేను చూపించడం జరుగుతుంది. ఆయనకు కూడా మొన్న రాసిచ్చిన మందులు కూడా తెచ్చుకున్నట్టున్నాడు. ఆ మందులు కూడా ఏమో అనేటివి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వచ్చేసి చేన్లకు కూడా రావడం జరిగింది. ఇదే పల్లి ఆయన మక్క వేసినట్టున్నాడు. మంచిగా అక్కడ షెడ్ కూడా వేసుకున్నాడు, బోర్ కూడా ఉంది. ఇది మక్క వెదర్ మాత్రం మస్తున్నది. ఇది వచ్చేసి పెసరి. పల్లాకు తెగుళ్ళు రావడం జరిగింది, ఆల్రెడీ దోమ ఉన్నది. ఇది వచ్చేసి మొత్తం పల్లాకు తెగుళ్ళు. ఇది ఫంగిసైడ్ లోపంతో వాడనట్టున్నాడు. ఫంగిసైడ్ మొత్తం పల్లాకు తెగుళ్ళు వచ్చింది దీనికి. ఈ స్టేజ్లో తెగుళ్ళు వచ్చిందంటే మందు వాడినా ఆగడం చాలా కష్టం. ఎందుకంటే ఏదో చెప్పి దీనికి ఇచ్చి మందు చేపిద్దామన్న అతని పేమెంట్ పైసలు వేస్ట్. మనం ఇచ్చినా కూడా అంతంత మాత్రం 20% 10% రిజల్ట్ వస్తుంది ఏ మంది ఇచ్చినా కానీ. ఈ పల్లాకు తెగులు అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది పూర్తిగా వెళ్ళడం చాలా కష్టం ఈ పల్లాకు తెగుళ్ళు. అలాగే ఇప్పుడు ఈ పల్లిని చూడటానికి కూడా అచ్చారు ఉంది. అలాగే ఈ పక్కకు వచ్చేసి మొన్న ఇచ్చిన మందులు వాడినట్టున్నాడు. మన మంచిగా ఉన్నది. ఇప్పుడు పూత మీద వస్తుంది. ఇప్పుడు పూత దశకు వచ్చింది. ఆల్రెడీ దీనికి ఒక పరి సెంటర్లో డౌరా వేయాల్సి అవసరం పడుతుంది. పతులు అయినట్టుంది. ఆల్రెడీ వచ్చేసి ఇలా ఈ స్టెప్ అది ఏంటంటే నాగలు తీసుకొని, ఎందుకంటే దీన్ని వేర్లు వెళ్ళాలి అంటే ఇది ఇంకోసారి దీన్ని పైకి రావాల్సిందే ఈ మట్టి. ఇప్పుడు ఇది వేర్లు దిగుతున్నాయి, అంతంత మాత్రాన్ని దిగుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా మనం ఇది చేసిస్తే మనకు డౌరతోని కానీ అది ఇట్లా మూసినట్టు పల్లి వేళ్ళు దిగుతాయి అన్నట్టు, ఇట్లా ఒడ్డు కట్టినట్టు ఉంటుంది. ఇది కొద్దిగా ఇట్లా దీని రకంగా ఉంది కాబట్టి ఇది దీనికి ఏదైనా నాగలి చాలు కానీ ఏదైనా ఇంత చిన్న చడితోని కానీ సైడ్కు మన్ను పోసిందంటే ఈ పల్లి వేలు దిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా చిన్నగా ఇది పతుల అంటే ఇది తొగరి ఆల్రెడీ అంటే ఇంతకుముందు పోసిన విత్తనాలేమో ఇవి కావు. ఇవి అంటే ఇంతకుముందు పోసిన విత్తనాలు వడి మొలిసిన తొగరి ఇది. ఇక్కడ వచ్చేసి చూడండి ఉన్న కూడా మంచి పొట్ట వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి పల్లి ఇంత సూపర్ క్లియర్గా ఉందంటే మంచి క్లియర్గా ఉంది. వీళ్ళు ఏమంటే కొద్దిగా దోమ ఉన్నది, అక్కడక్కడ దోమ ఎక్కువ ఉన్నది. క్లియర్ ఉంది. కొట్టి వారం రోజులు అయింది అనుకుంటా. మంచిగా క్లియర్గా ఆకులు కూడా మంచిగా వస్తున్నాయి, కొత్త ఆకులు మంచి క్లియర్గా ఉంది. ఆయనకు వేరే బిజీ ఉండుకు ఆయన ఇక్కడ రావడం లేదు చేనులకు. అయినా మంచిగా కొత్త ఆకులు వస్తున్నాయి, కొత్తగా వస్తున్నాయి. నెక్స్ట్ మొన్న రాసిచ్చిన మందులు ఏమున్నాయో అవి అక్కడ అలా టెంపుల్ అది ఎక్కడ అది ఏదంటారు మా తెలంగాణ భాషలో గుడిసె అంటాం. అక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్ళి చూసి చెప్తా ఏ మందులు ఎట్లున్నాయి. మొన్న ఇచ్చిన మందులు అయితే అవి కూడా ఏమి ఇచ్చినా అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ షెడ్ దగ్గరికి కూడా రావడం జరిగింది. ఇక్కడ మందులు కూడా ఉన్నాయి. నేను రాసిచ్చిన ఏమేమి ఉన్నది ఏమేమి తెచ్చుకున్నాడు. ఇక్కడనే పంపులు కొట్టే స్ప్రే మందులు ఆల్రెడీ ఆనిగా అన్నిగా ఉన్నాయి. ఇక్కడ కూడా వంకాయ వేసినట్టున్నాడు. ఇటు వంకాయ కూడా మంచిగా ఉన్నది. మరి పక్కకు బెండే వేసినట్టున్నాడు, బెండే కూడా ఉన్నది. అవి కూడా చూపిస్తా. ఇప్పుడు ఏ మందులు అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఏది దేనికి అని. నేను రాసిచ్చింది ఏమంటే మన సనోఫిల్ క్రాప్ సైన్స్ది లీడర్ రాసిచ్చిన. దీని పనితనం ఏమంటే పేను, బంక, కింది ముడత, పై ముడత, తెల్లదోమ, పచ్చదోమ, ట్రిప్స్, మైడ్స్ ఇవి ఉంటే దీంతో వెళ్ళిపోతుంది. ఆ జోకు వాడిండు ఫస్ట్ మొన్న వాడింది ఇదే మొత్తం వెళ్ళిపోయింది. ఏమంటే మళ్ళీ కొద్దిగా ఎందుకంటే ఈ పల్లి కాబట్టి సెకండ్ జోక్ కూడా వాడిద్దాం. సెకండ్ జోక్ వాడినప్పుడు రిజల్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి దీన్ని కనిష్టం అంటే ఇప్పుడు మన పత్తిలో కానీ మన కాటన్లో కానీ పల్లిలో కానీ నేను ఏం చేస్తా అంటే
2 జోకులు కంపల్సరీ వాడిపిస్తా లీడర్ని. 2 జోకులు వాడిపించిన తర్వాత ఇది ఏమవుతున్నదంటే మంచి దీంతో గ్రోత్ కూడా వస్తుంది. గ్రోత్ వచ్చేసి దీంతో ఆల్ ఇన్ వన్గా దోమ, పేను, బంక, ఇప్పుడు మనం పల్లిని చూసినాం కదా, పల్లిని చూస్తే ఎంత ఫ్రెష్ ఆకు వచ్చింది, కొత్త ఆకు వస్తున్నది. దీన్ని వాడిపించినాం. ఇది వచ్చేసి ఎకరానికి 1/2 లీటర్. ఇది ఉండి ఎకరానికి అంటే ఒక 1/2 లీటర్ అంటే ఒక 5-6 పంపులు వస్తుంది. దీని వెంబడి కాంబినేషన్ ఏమైందంటే ఇది మన ఆర్గానిక్ ఫంగిసైడ్ అంటాం. ఇది వచ్చేసి ఏమంటారు దీని వండర్, దీని పేరు వచ్చేసి వండర్. ఇది ఏం పని చేస్తుంది అంటే మన ఫంగిసైడ్ అంటే మీకు ఆల్రెడీ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇది తెగుళ్ళు, ఏమైనా తెగుళ్ళు కానీ, కాయకుళ్ళు కానీ, ఆకుకుళ్ళు కానీ, ఇది ఏమైనా ఆకు మీద మచ్చలు కానీ ఇవి ఉన్నాయనుకో వీటిని తీసేస్తుంది. ఆల్రెడీ ఏదైనా బూడిద తెగుళ్ళు కూడా ఉన్నా కూడా దాన్ని కూడా తీసేసే ఇది అంత మంచి ఫంగిసైడ్ వండర్. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పడం కాదు, రైతులు కూడా వాడిండ్రు, మంచి రైతులు వాడిండ్రు. దీన్ని విత్తన శుద్ధి చేయడానికి కూడా వాడిండ్రు. విత్తన శుద్ధిలో కూడా మంచి జర్మినేషన్ వచ్చింది, అంటే మంచిగా విత్తన శుద్ధి చేస్తే మంచి ఇది కూడా వచ్చింది. నేను ఏమంటున్నా అంటే ఈ ఫంగిసైడ్ రియల్గా చెప్పాలంటే ఇది కాపీలా ఒక ఆయనకు చాలా ఇష్టం. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి వాడుతున్నాడు ఆయన. ఈ సంవత్సరం కూడా వీడియో చేయడం జరిగింది. ఆయనకి నీకు మా మందులలో ఏది ఇష్టం అంటే ఫంగిసైడ్ వండర్ అని చెప్తాడు. మరి ఇంకొకటి వచ్చేసి వకీల్ గోల్డ్ కూడా ఉంది. ఇది అంతా మంచిగా పనిచేస్తుంది. దీని వెంబడి వచ్చేసి ఇంకొకటి నేను ప్లాంటమేషన్ అనేది నేను ఇయ్యలే, లేకుంటే యాంటీబయాటిక్ గడ్డ అనేది కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఫంగిసైడ్. ప్లాంటమేషన్ అనేది యాంటీబయాటిక్ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వడం లేదు. దీని ఇంకొకటి వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నెక్స్ట్ రాసి ఇవ్వడం జరిగింది. ఇది ఐమాన్ అంటే ఇది గ్రోత్ ప్రమోటర్ అంటే దీంట్లో అమినో యాసిడ్, యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్, ఇంకా ఎక్స్ట్రాగా న్యూట్రిన్స్ కలిసి ఉంటాయి. కాబట్టి దీని ఫలితం ఏమంటే ఇది పంగల్ తెచ్చుడు కానీ, పువ్వులు రావడం కానీ, వచ్చిన పువ్వులు రాలిపోవడం అంటే రాలనివ్వది. ఇది వచ్చేసి హైమాన్. దీంట్లో వచ్చేసి పల్విక్ యాసిడ్, అమినో యాసిడ్, యూమిక్ యాసిడ్ ఇవన్నీ ఉండికి ఆల్రెడీ మరి ఇంకో న్యూట్రిన్స్ కూడా ఉంటాయి. న్యూట్రిన్స్తోని ఏమవుతుందంటే నేను ఎక్స్ట్రాగా న్యూట్రిన్స్ ఉన్నాయి కాబట్టి నేను వేరే ఎక్స్ట్రా న్యూట్రిన్స్ రాసి ఇవ్వలేదు కాబట్టి ఇది న్యూట్రిన్స్ కూడా పనిచేస్తుంది. ఇంకోటి వచ్చేసి నేను ఏం రాసిన అంటే మెగ్నీషియం ఇప్పుడు ఎండకు చాలా అవసరం. మెగ్నీషియం కంపల్సరీ అవసరం ఈ కాంబినేషన్లో. ఇప్పుడు ఈ మెగ్నీషియం కావాలి కాబట్టి ఈ పల్లికి కానీ, ఈ ఆనిల్ మనక ఇప్పుడు ఏదైతే ఉన్నదో వంకాయ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, దీని ఒక చల్లదనం ఉంటుంది కాబట్టి ఈ మెగ్నీషియం రాసిచ్చిన నేను. ఇంకొకటి ఏం చేసిన అంటే నెక్స్ట్ బోరాన్ రాసిచ్చిన. మెగ్నీషియం, బోరాన్, లీడర్, వండర్ అండ్ ఐమాన్ ఈ 5 రకాలుగా రాసిచ్చిన. ఈ 5 రకాలు కలిపి కొట్టిన తర్వాత వారం 12 రోజుల తర్వాత ఆయనకు రిజల్ట్ ఆయనే చెప్పుకుంటాడు. అంత మంచి రిజల్ట్ వస్తుంది. నేను ఎందుకు ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇది కూడా వచ్చేసి నేను ఏమున్నదంటే ఇది సాకారోళ్ళది బోరాన్, సాకారోళ్ళ మెగ్నీషియం ఇది వచ్చేసి. ఇవి ఇంకోటి వచ్చేసి మన సనోఫిల్ క్రాప్ సైన్స్, ఇది లీడరు, ఇది ఐమాన్, ఇది కూడా వేరే కంపెనీ, అదర్ కంపెనీ తెచ్చినట్టున్నాడు. మా గ్రోత్ ప్రమోటర్ దొరకనట్టున్నది. మరి ఎందుకంటే స్టాక్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అంత మాత్రమే ఉంటుంది, అయిపోయినట్టున్నాయి. ఇది వేరే ఏదో యాక్సిస్ కంపెనీ తెచ్చినట్టున్నాడు ఐమాన్. దీంట్లో కూడా ఇది కూడా మంచిగా ఉన్నాయి. నాకు ఫోన్ చేసిండు. నేను ఫోన్ చేస్తే నేను కూడా చెప్పడం జరిగింది, ఇతన్ని అడగడం కూడా జరిగింది. ఇందులో అన్న ఆల్రెడీ మీరు చెప్పినట్టు న్యూట్రిన్స్, మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయని చెప్పిండు. ఆల్రెడీ ఉన్నాయి కూడా, మంచి రిజల్ట్ ఉన్నదంటే నేను చెప్పిన. ఇక మీకు తెలిసింది ఏమున్నదంటే ఇది మన సనోఫిల్ క్రాప్ సైన్స్ అయితే అందరికీ గుర్తే, లీడరు, వండరు ఇవన్నీ ఆల్రెడీ అందరికీ తెలిసే. ఇంకోటి వచ్చేసి దీన్ని ఎక్స్ట్రాగా రాసిచ్చిన ప్రైము. ఇవి ఇప్పుడు 5 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కలపకని చెప్పిస్తా. దీంతో ఏమవుతున్నాయంటే మన ప్రైము ఇది వచ్చేసి 1 గ్రామ్ ఉంటుంది. 1 గ్రామ్ ఉంటుంది కాబట్టి ఇందులో ఖాళీ పూతకే పనిచేస్తుంది. ఖాళీ పూత రావడానికి, వచ్చిన పూతని డ్రాప్ కానీ ఇది మనది వచ్చేసి ప్రైమ్. ఇది ఉంటుంది ఇందులో 1 గ్రామ్. ఇది ఒకటి రాసిచ్చిన అత్తదేమో ప్రైడ్ ఉంది. ఇవి ఉన్నాయి అన్నట్టు. ఇంకోటి వచ్చేసి ఇలా వంకాయ కూడా మొన్న వాడిండు కదా. ఇంకోటి వచ్చేసి ఈ వంకాయ కూడా మేము వాడిండు. వంకాయ కూడా మంచి హైలైట్ గ్రోత్గా వచ్చింది. కొద్దిగా దోమ ఉన్నది వంకాయ మీద. వీళ్ళు వంకాయలు తెంపి అమ్ముతున్నారు కూడా. ఇక చూడు చిన్న పిందెలు కూడా పడ్డాయి. ఇక్కడ చూపి చిన్న పిందెలు కూడా పడ్డాయి. ఇది వచ్చేసి మరి పూత కూడా నడుస్తున్నది. ఇప్పుడు ఈ స్ప్రే చేస్తే ఇది దోమ కూడా కంట్రోల్ అవుతుంది. అందుకే నేను ప్రైడ్ తెచ్చుకున్నట్టున్నాడు. కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంటే ప్రైడ్ కూడా వేసుకోమని చెప్పిన. ఈ వంకాయకు కొద్దిగా 2 చెంచాల ప్రైడ్ ఒక పంపు వేసి కొట్టమని చెప్పిన. అందులోనే లీడర్లా ఇప్పుడు ఈ ఉన్నలా వేసి కొట్టచ్చు, ఏం కాదు. అలాగే బెండకాయ కూడా మంచిగా నడుస్తున్నది. బెండకాయకు కూడా ఏమైందంటే బెండకాయ ఆల్రెడీ పూత నడుస్తున్నది. బెండకాయలు కూడా తెంపినట్టున్నారు, అమ్మినట్టున్నారు. ఇటు టమాటా కూడా ఉన్నది.
ఇటు చిన్నగా చిన్నగా పెట్టుకున్నాడు. టమాటా కూడా కాసింది, అమ్మినట్టున్నారు. టమాటాలు కూడా మంచిగా ఉన్నాయి. ఈ టమాటాలు చూపు, టమాటాలు చూడు మంచిగా ఇదైనట్టున్నాయి. టమాటాలు కూడా మంచిగా గట్టిండు. చిన్నగా అతనికి పని వల్ల రాలేకపోతున్నాడు, కానీ ఇది అల్చంత పెట్టినట్టున్నాడు. అల్చంతకి ఇంకా పూత రాలే, ఈ పూత వస్తుంది. ఇది అల్చంత. ఇది రైతులారా వచ్చేసి బోర్ కూడా మంచిగానే ఉంది. సోలార్ సిస్టమ్ ఉన్నది, ఆల్ ఇన్ వన్గా అన్నీ ఉన్నాయి. భారత్ మాతా జెండా కూడా కట్టిండు, భారత్ మాతా జెండా ఆల్రెడీ. ఇక్కడ షెడ్ వేసుకున్నాడు చిన్నగా. పల్లి కూడా మంచిగా ఉంది. ఆల్ విధానంగా అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇక నిమ్మ చెట్టు కూడా ఉన్నట్టున్నది ఆల్ ఇన్ వన్గా. ఇక ఇది రైతులారా నేను చేసిన ఎక్స్ప్లెయిన్. ఇదే కాకుండా ఈ బేమార్కు సంబంధించింది ఏమున్నది అని నేను మొన్న చూసి ఇలా చెప్పి రాసి ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తర్వాత కూడా ఇప్పుడు వాడిన తర్వాత ఏమైపోతుంది అంటే ఒక 10-12 రోజులలో రిజల్ట్ అనేది ఇంకా సూపర్గా వస్తుంది. అది నాకు తెలుసు. నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతా. అదే వీడియోని కూడా 12 రోజుల తర్వాత చూసి నేను కొట్టిన తర్వాత కూడా వచ్చి చూపిస్తా. అంత మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నేను ఇచ్చింది ఒకటే స్ప్రే. మొన్న ఖాళీ ఇట్లా స్ప్రే ఇస్తే ఇవన్నీ కొట్టుకుంటే వారం రోజుల కింద అది ముడత అది ఇది ఉంటే క్లీన్ అయిపోయింది. ఇవన్నీ క్లీన్ అయినాయని మర్రా నాకు ఏం చేసిందంటే మొన్న కొట్టిన మందులు మంచిగా ఉండేవా అసలు నాకు కావాలి అని అంటే నేను మర్రా కొద్దిగా థింకింగ్ చేసి అందులో ఒకటి కొట్టింది ఏమంటే ఒక లీడరు మన అంతకుముందు కంఫర్ట్ వేరేది కొట్టింది, కంఫర్ట్ వకీల్ గోల్డ్ కొట్టింది. ఇప్పుడు ఏం చేసిన అంటే వండరు అండ్ మన లీడరు కొత్త అమన్ అందులో న్యూట్రిన్స్ కలిపింది. ఇది మన మెగ్నీషియం బోరాన్ అవి రెండు ఇచ్చిన. మన నెక్స్ట్లా చూసి దాన్ని ఏమున్నది ఇంకేమున్నది అని చూసి ఇవ్వడం జరుగుతుంది. అందుకు నేను మీకు రైతులకు చెప్పడం జరుగుతుంది. యాక్ చేసినట్టున్నాడు. ఓకే, ఇది వచ్చేసి రైతులారా ఇవి అతను వాడే మందులు. ఇప్పుడు వాడే మందులు మీకైతే చెప్పిన ఆల్రెడీ. నెక్స్ట్ ఈ వచ్చేసి ఎక్కర్కు లీడర్ వాడతాడు. ఇది వచ్చేసి ఇది కూడా ఎక్కర్కి వస్తుంది, ఇది కూడా ఎక్కర్కి వస్తుంది. ఇవన్నీ 3 ఎక్కర్కు. ఇది బోరాన్, మెగ్నీషియం. ఇవి వచ్చేసి ఒక ఎక్కర్కు. ఈ ఎక్కరు, ఈ బెండకాయలు, ఈ వంకాయలు, ఈ పెసరికి కూడా అంతంత మాత్రం చూపిన ఏదో చిన్నగా రిజల్ట్ ఒక 10, 15, 20, 25% రిజల్ట్ కనిపిస్తుంది, కానీ అధికంగా కనిపించదు. ఎందుకంటే దానికి పల్లాకు తెగులు వచ్చింది కాబట్టి దానికి చాలా ఎక్కువ అయిపోయింది. అది ఏదో కొద్దిగా అక్కడక్కడ ఉంటే ఆ చెట్లని తీసేసి పక్కకు వారేస్తే వేరే మన ఫంగిసైడ్లు మంచి వాడుకుంటే అందులో ఏదైనా న్యూట్రిన్స్ కానీ ఫంగిసైడ్ కానీ యాంటీబయాటిక్ కానీ అవి వాడుకుంటే వేరే దానికి రాలేదు. కానీ దీనికి ఓవర్గా వచ్చింది కాబట్టి దానికి వేస్ట్, డబ్బులు ఖర్చు కాబట్టి దానికి వేస్ట్ కొట్టుకొని కూడా మతలబ్ లేదు. ఇది ధన్యవాదాలు రైతులారా.